Hello dear students, this is 10th class mathematics, the chapter number 4 quadratic equations. In this video we will learn the important 4 marks questions given in the SCRT question bank, and this is part 2 video. In this part 2 video we will learn the solutions of 4 essay questions or 4 marks questions given in the shining stars. Actually there are 4 questions for rising stars and 4 additional questions are given for shining stars. Now let us learn the solutions of all the 4 questions given for the shining stars. This is question number 1 of the shining stars, or in total it is the 5th question. Find two numbers whose sum is 27 and product of the two numbers is equal to 182. Find two numbers whose sum is 27 and the product of the numbers is 182. అంటే మనం ఇక్కడ 2 నెంబర్స్ని ఫైండ్ చేయాలి. ఆ 2 నెంబర్స్ ఫైండ్ చేసేటప్పుడు కండిషన్ ఏంటంటే ఆ 2 నెంబర్స్ యాడ్ చేస్తే 27 రావాలి, అలాగే 2 నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే మల్టిప్లై చేస్తే 182 ప్రొడక్ట్ రావాలి. అలాంటి 2 నెంబర్స్ని మనం ఫైండ్ చేయాలి. అర్థమైంది కదా క్వశ్చన్ ఏంటంటే 2 నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు ఆ 2 నెంబర్స్ యొక్క సమ్ము 27 రావాలి, అలాగే ఆ సేమ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తుంటే 182 వచ్చే నెంబర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నౌ ఇన్ ద సొల్యూషన్ ఇట్ ఈస్ గివెన్ దట్ ద సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఇస్ 27. ఆ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే 27 వస్తుంది అని ఇచ్చారు కాబట్టి లెట్ us assume that one of the number is equal to s. ఒక నెంబర్ x అని తీసుకుందాం. అప్పుడు సెకండ్ నెంబర్ ఎంత అవుతుంది? ఈ రెండు యాడ్ చేస్తే 27. ఒక నెంబర్ x, ఇంకొక నెంబర్ కావాలంటే 27లోంచి x సబ్ట్రాక్ట్ చేయాలి. therefore the second number will be 27 minus x. if one number is x, then the second number 27 minus x అవుతుంది. now it is given that the product of the two numbers is 182. క్వశ్చన్ లో చూడండి సెకండ్ లైన్, the product of the two numbers is 182 అని ఇచ్చారు. ప్రొడక్ట్ అంటే ఏం చేయాలి? ఆ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఒక నెంబర్ x అని తీసుకున్నాం, అలాగే ఇంకొక నెంబరు 27 మైనస్ x అని వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 182 రావాలి. ఓకే, లెట్ us మల్టిప్లై దెమ్. అంటే x ఇంటూ 27 మైనస్ x ఇస్ ఈక్వల్ టు 182. ఇక్కడ LHSలో x అనేది ఒక టర్మ్ ఉంది, 27 మైనస్ x అనేది ఇంకొక టర్మ్. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి కాబట్టి x ఇంటూ 27x, x ఇంటూ మైనస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 182. ఇప్పుడు ఈ 182ని కూడా LHS తీసుకుని వస్తే మైనస్ x స్క్వేర్, ముందు x స్క్వేర్ టర్మ్ రాస్తున్నాను, మైనస్ x స్క్వేర్ ప్లస్ 27x ప్లస్ 182 అదర్ సైడ్ మైనస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. కానీ ఇక్కడ x స్క్వేర్ టర్మ్కి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి మొత్తం అన్నిటినీ -1తో మల్టిప్లై చేద్దాం, లేదా సింపుల్గా అన్నిటి యొక్క సైన్స్ మార్చేద్దాం. మారిస్తే ప్లస్ x స్క్వేర్ మైనస్ 27x, ఇప్పటివరకు ప్లస్ 27 ఉంది కాబట్టి మైనస్ 27x, అలాగే మైనస్ 182 ఉంది కాబట్టి ప్లస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనికి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి. ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలంటే ఏదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలంటే కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ని కాన్స్టెంట్ టర్మ్ని మల్టిప్లై చేయాలి. వాట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్? x స్క్వేర్ ముందు ఏమీ లేదంటే 1 అనమాట, 1x స్క్వేర్ అనమాట. therefore x స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజ్ 1 అండ్ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 182. ఈ రెండు మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 182 అని వచ్చింది. ప్రోడక్ట్కి ప్లస్ సైన్ వచ్చింది. సిన్స్ ద ప్రోడక్ట్ హ్యాస్ ప్లస్ సైన్, ద సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్ షుడ్ బి ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ x అవ్వాలి. అంటే 27 సమ్ అయ్యేవి 182 ఫ్యాక్టర్స్ ఏంటి? 13 14s. ఇప్పుడు 13 14 యాడ్ చేస్తే 27, అలాగే 13 14s 182 సరిపోయింది. అయితే మనకి -27 కావాలి కాబట్టి -13 -14 అని తీసుకుందాం. అంటే x స్క్వేర్ -13x -14x ప్లస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఫస్ట్ 2 టర్మ్స్లోనే x కామన్ తీయండి. ఫస్ట్ 2 టర్మ్స్లోనే x కామన్ తీస్తే x స్క్వేర్లో x కామన్ తీస్తే x, 13xలో x కామన్ తీస్తే 13 వచ్చింది. అలాగే నెక్స్ట్ 2 టర్మ్స్లో -14 కామన్ తీస్తే x -13 వచ్చింది. నౌ ఇక్కడ x -13 ఉంది, ఇప్పుడు x -13 ఉంది కాబట్టి ఇప్పుడు x -13 కామన్ తీస్తే x -13 ఇంటూ x -14 ఈజ్ ఈక్వల్ టు 0.
దెన్ ఐదర్ x minus 13 is equal to 0 అంటే x is equal to minus 13 అంటే వెళ్తే ప్లస్ 13 అవుతుంది. లేదంటే x minus 14 is equal to 0 అంటే x is equal to 14 అవుతుంది. ఓకే, x వాల్యూ 13 అని వచ్చింది, లేదా x వాల్యూ 14 అని వచ్చింది. ఇన్ కేస్ ఇఫ్ x వాల్యూ అంటే ఫస్ట్ నెంబర్ 13 అనుకోండి, ఫస్ట్ నెంబర్ 13 అయితే అప్పుడు సెకండ్ నెంబరు 27 నుంచి 13 సబ్ట్రాక్ట్ చేయండి, 14 అవుతుంది. అలా కాకుండా x వాల్యూ 14 అని తీసుకున్నారనుకోండి, దాని సెకండ్ నెంబరు 27 నుంచి 14 సబ్ట్రాక్ట్ చేస్తే 13 వస్తుంది. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ నెంబర్స్, అవర్ రిక్వైర్డ్ నెంబర్స్ ఇస్ ఈక్వల్ టు 13 and 14. మనకు కావాల్సిన నెంబర్లు 13, 14. ఒకసారి చెక్ చేసి చూద్దాం. 13, 14 యాడ్ చేస్తే ఎంత? 27 సరిపోయింది కదా. అలాగే 13, 14 మల్టిప్లై చేస్తే 182 వస్తుందా? ఎస్, 13, 14 మల్టిప్లై చేస్తే 182 వచ్చింది. అంటే వాళ్ళు ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై చేస్తూ మనం 2 నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేసాం. గుడ్. నౌ అనదర్ క్వశ్చన్. లెట్ us solve question number 6. Find 2 consecutive positive integers. Sum of whose squares is 365. Find 2 consecutive positive integers. Sum of whose squares is 365. అంటే క్వశ్చన్ అర్థం ఏంటంటే, వరుసగా ఉండే 2 పాజిటివ్ ఇంటీజర్స్ని మనం ఫైండ్ చేయాలి. వరుసగా ఉండేవి. కన్సిక్యూటివ్ అంటే వరుసగా ఉండేవి. 3, 4 లేదా 13, 14 లేదా 27, 28 లేదా 165, 166 ఇలాగ వరుసగా ఉండే పాజిటివ్ ఇంటీజర్స్ 2 తీసుకోవాలి. ఆ 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఎలా ఉండాలి అంటే, వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే సమ్ ఆఫ్ హ్యూ స్క్వేర్స్ అంటే వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఆ టోటల్ 365 అయ్యే విధంగా మనం 2 నెంబర్స్ని 2 పాజిటివ్ ఇంటీజర్స్ని మనం ఫైండ్ చేయాలి. సరేనా? ఓకే, ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. లెట్ కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ వరుసగా ఉండేవి కాబట్టి x ప్లస్ 1 అవుతాయి, వరుసగా ఉండే నెంబర్స్. x ప్లస్ 1 అయితే ఇప్పుడు ఏమని ఇచ్చారు క్వశ్చన్లో? ఇట్ ఈస్ గివెన్ దట్ ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఇంటీజర్స్, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఈజ్ 365. అంటే ఒక నెంబర్ x అయితే దాన్ని స్క్వేర్ చేస్తే x స్క్వేర్, ఇంకొక నెంబర్ x ప్లస్ 1 అయితే దాన్ని స్క్వేర్ చేస్తే x ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఈ రెండిటి యొక్క సమ్ము యాడ్ చేస్తే 365 అవ్వాలి. అంటే x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 365. ఫస్ట్ x స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇది x ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ x ఇంటూ 1 ఈజ్ 2x ప్లస్ b స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 365. ఇప్పుడు చూడండి, x స్క్వేర్ యాడ్ చేయండి, 2x స్క్వేర్ వచ్చింది. అలాగే 2x ఉంది, అలాగే ప్లస్ 1 ఉంది. ఈ RHSలో ఉండే 365ని LHS తీసుకుని వస్తే -365 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. 2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 -365 అంటే -364 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, మొత్తం అన్ని టర్మ్స్లోనూ 2 డివైడ్ అవుతుంది. అందుకని 2 చేత మొత్తం ప్రతి టర్మ్ని సింప్లిఫై చేద్దాం. డివైడ్ చేస్తే 2x స్క్వేర్ బై 2 అంటే x స్క్వేర్, అలాగే 2x బై 2 అంటే x. 364లో 2 182 టైమ్స్ పోతుంది. అంటే x స్క్వేర్ ప్లస్ x మైనస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి. ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలంటే మనకున్న ప్రొసీజర్ x స్క్వేర్ కోఎఫిషియంట్ అండ్ కాన్స్టెంట్ టర్మ్ రెండింటిని మల్టిప్లై చేస్తే -182. ఇక్కడ ప్రొడక్ట్కి నెగిటివ్ సైన్ వచ్చింది. సిన్స్ ద ప్రొడక్ట్ హ్యాస్ నెగిటివ్ సైన్, ద డిఫరెన్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్ షుడ్ బి ఈక్వల్ టు 1. అంటే మళ్ళీ 13, 14 తీసుకోవాలి. అయితే మనకి ఇక్కడ ప్లస్ 1 కావాలి కాబట్టి ప్లస్ పెద్ద నెంబర్కి ప్లస్ వేసుకోవాలంటే ప్లస్ 14 మైనస్ 13. -182 మీన్స్ -13 and plus 14. Therefore, you can write this as x square minus 13x plus 14x minus 182 is equal to 0. Okay. ఇప్పుడు ఫస్ట్ 2 టర్మ్స్లోను x కామన్ తీస్తే x minus 13. నెక్స్ట్ 2 టర్మ్స్లోను 14 కామన్ తీస్తే x minus 13. ఇప్పుడు x minus 13 కామన్ తీస్తే x minus 13 into x plus 14 is equal to 0. దెన్ x minus 13 0కి ఈక్వల్ చేయండి, x is equal to plus 13 వస్తుంది. అదే x plus 14కి 0కి ఈక్వల్ చేయండి, x is equal to minus 14 వస్తుంది. కానీ క్వశ్చన్లో ఏమని ఇవ్వబడింది? క్వశ్చన్లో మనం ఫైండ్ చేయవలసిన నెంబర్స్ రెండు కూడా పాజిటివ్ ఇంటీజర్స్.
అంటే ప్లస్లు మాత్రమే మనం ఫైండ్ చేయాలి. దేర్ఫోర్ యూ నెగ్లెక్ట్ దిస్ x ఈజ్ ఈక్వల్ టు -14. -14 వదిలేయండి. -14 వదిలేసి x ఈజ్ ఈక్వల్ టు 13 అని తీసుకోండి. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 13, ఒక నెంబర్ 13 అవుతుంది. దాని నెక్స్ట్ నెంబర్ ఎంత అవుతుంది? 13కి 1 యాడ్ చేస్తే 14. దేర్ఫోర్ అవర్ రిక్వైర్డ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 13 and 14. మళ్ళీ చెక్ చేద్దాం, ఈ రెండు వరుసగా ఉన్నాయి లేదా. 13, 14 బోత్ ఆర్ కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. గుడ్. దెన్ సమ్ ఆఫ్ యూ స్క్వేర్స్, ఈ రెండింటిని కూడా స్క్వేర్ చేయండి. 13 13s 169, 14 14s 196. రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 365 వచ్చింది. దెర్ఫోర్ మనం ఫైండ్ చేయాల్సిన నెంబర్స్ 13 and 14 అన్నమాట. నౌ లెట్ us solve another question. Let us look at question number 7 now. Question number 7 ఏంటంటే, the altitude of a rectangle triangle is 7 centimeters less than its base. If the hypotenuse is 13 centimeters, find the other two sides. The altitude of a rectangle triangle is 7 centimeters less than its base. Base కన్నా altitude అంటే height of the right triangle 7 centimeters less అంటే తక్కువ. less means మైనస్ చేసుకోవాలి, మోర్ అంటే యాడ్ చేసుకోవాలి. తెలిసిందే కదా. ఓకే. ద ఆల్టిట్యూడ్ ఆఫ్ రైటాంగిల్ ట్రయాంగిల్ ఈ 7 centimeters less than its base, అండ్ ఇఫ్ ద హైపోటెన్యూస్ ఈస్ 13 centimeters, ఫైండ్ ద అదర్ టూ సైడ్స్. అంటే ఒక రైట్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ లెంత్ ఇచ్చారు 13 centimeters అని, ఇంకా మిగిలిన టూ సైడ్స్కి మధ్యలో ఒక రిలేషన్ ఇచ్చారు. ఏమని? హైట్ బేస్ కన్నా 7 centimeters తక్కువ అని ఇచ్చారు. ఇప్పుడు ఏం ఫైండ్ చేయమంటున్నారంటే, ఆ టూ సైడ్స్ని ఆల్రెడీ హైపోటెన్యూస్ ఇచ్చారు కాబట్టి ఇంకా రిక్వైర్డ్ అదర్ టూ సైడ్స్ని మనం ఇక్కడ ఫైండ్ చేయాలి. లెట్ us assume that the base of the right triangle x అని తీసుకుంటే అప్పుడు దాని ఆల్టిట్యూడ్ ఎంత అవ్వాలి? బేస్ కన్నా 7 centimeters తక్కువ. therefore it is x minus 7. ఓకేనా? రైట్ ట్రయాంగిల్ యొక్క బేస్ x అని తీసుకున్నాం, అప్పుడు ఆల్టిట్యూడ్ x minus 7 అని వచ్చింది. ఇంకా ఏమైనా ఇచ్చారు మన క్వశ్చన్లో? హైపోటెన్యూస్ ఆఫ్ ది రైట్ ట్రయాంగిల్ ఈస్ 13 centimeters అని కూడా ఇచ్చారు. గివెన్ హైపోటెన్యూస్ ఆఫ్ ది రైట్ ట్రయాంగిల్ ఈస్ 13 centimeters. ఎప్పుడైతే రైట్ ట్రయాంగిల్ అలాగే సైడ్స్ యొక్క వాల్యూస్ కనిపించాయో వెంటనే మీకు గుర్తుకు రావాల్సింది పైథాగరస్ థీరం. ఎవరు గుర్తు రావాలి? పైథాగరస్ థీరం గుర్తు రావాలి. వాట్ పైథాగరస్ థీరం స్టేట్స్? పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? ఏం చెప్తుందంటే, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. ఇన్ ఎనీ రైట్ ట్రయాంగిల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ అని చెప్తుంది పైథాగరస్ థీరం. ఓకే. ఇక్కడ ఒక సైడ్ x అని మనం తీసుకున్నాం, అలాగే ఇంకొక సైడ్ x minus 7 అని ఉంది, హైపోటెన్యూస్ 13 అని ఉంది. therefore substitute all the values in this పైథాగరస్ థీరం. అంటే సైడ్ స్క్వేర్ ఒక సైడ్ x కాబట్టి x స్క్వేర్ ప్లస్ అనదర్ సైడ్ స్క్వేర్ ఇంకొక సైడ్ x minus 7 కాబట్టి x minus 7 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే 13 స్క్వేర్. ఫస్ట్ x స్క్వేర్ రాసుకున్నాం. నెక్స్ట్ ఇది a minus b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది, అంటే a స్క్వేర్ minus 2ab minus x into 7. x into 7 అంటే 2 7s 14x ప్లస్ b స్క్వేర్ 7 స్క్వేర్ అంటే 49 is equal to 13 స్క్వేర్ అంటే 169. x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ అంటే 2x స్క్వేర్ minus 14x ప్లస్ 49 ప్లస్ 169 అదర్ సైడ్ మైనస్ 169 is equal to 0. అంటే 2x స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 49 మైనస్ 169. ఇక్కడ చూస్తే దీనికి మైనస్ ఉంది, ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. అందుకని 169 నుంచి 49 సబ్ట్రాక్ట్ చేస్తాం, 120 వచ్చింది. అలాగే పెద్ద నెంబర్ యొక్క సైన్ మైనస్ కాబట్టి మైనస్ 120. అగైన్ ఆల్ ద టర్మ్స్ కెన్ బి డివిజిబుల్ బై 2. అన్నిటిని 2 డివైడ్ చేయగలదు కాబట్టి 2తో డివైడ్ చేసి సింప్లిఫై చేసేస్తే అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? 2x స్క్వేర్ బై 2 అంటే x స్క్వేర్, 14 బై 2 అంటే 7x, 120 బై 2 అంటే 60. అగైన్ దీనికి ఫ్యాక్టర్స్ కావాలి. x స్క్వేర్ కోఎఫిషియంట్ 1 అండ్ కాన్స్టెంట్ ఆఫ్ -60. 1 into -60 is -60. మళ్ళీ 60కి ఫ్యాక్టర్స్ రాస్తూ వాటి యొక్క డిఫరెన్స్ 5 అయ్యేవి ఏంటంటే 5 12, వాటి యొక్క డిఫరెన్స్ 7 అయ్యేది 5 and 12. -60 కాబట్టి మనకి -70 కావాలి కాబట్టి మైనస్ రెడీ 1 2 3 ఇక్కడ డిఫరెన్స్ -7 రావాలి. ఇక్కడ ప్రొడక్ట్ -60 వచ్చింది కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్ షుడ్ బి -7.
అందుకని 5 7 తీసుకున్నాం. మనకు కావాల్సింది -7 కాబట్టి +5 -12 పెద్ద నెంబర్కి మైనస్ తీసుకున్నాం. అంటే x² -12x + 5x -120 = 0. ఈ ఫస్ట్ 2 టర్మ్స్లోను x కామన్ తీస్తే x - 12, నెక్స్ట్ 2 టర్మ్స్లోను 5 కామన్ తీస్తే x - 12. అంటే x - 12 × x + 5 = 0. అంటే x - 12 0 అవ్వచ్చు, అంటే x = 12 అవుతుంది. అలాగే x + 5 0 అవ్వచ్చు, x -5 అవుతుంది. బట్ వాట్ ఈజ్ x? x ఏంటి? x అనేది లెంత్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ఎ రైట్ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్లోని సైడ్ని రిప్రజెంట్ చేస్తుంది. అందుకని నెగిటివ్ వాల్యూ అనేది ఉండదు. దేర్ఫోర్ యూ హ్యావ్ టు కన్సిడర్ x = 12. పాజిటివ్ వాల్యూని మాత్రమే తీసుకోవాలి. అంటే బేస్ ఆఫ్ ది రైట్ ట్రయాంగిల్ ఎంత అవుతుంది? బేస్ ఆఫ్ ది రైట్ ట్రయాంగిల్ ఇస్ 12 centimeters అండ్ ఇట్స్ ఆల్టిట్యూడ్ 12 లోంచి 7 సబ్ట్రాక్ట్ చేస్తే 5 centimeters అవుతుంది. Therefore, the sides of the triangle 12 centimeters and 5 centimeters. చెక్ చేద్దాం కరెక్టో కాదో. సేమ్ పైథాగరస్ థియరమ్ని అప్లై చేస్తే 12² సైడ్ స్క్వేర్ అంటే 12² 144 ప్లస్ ఇంకొక సైడ్ స్క్వేర్ 5² 25, 144 25 యాడ్ చేస్తే 169 వచ్చింది. అలాగే హైపోటెన్యూస్ 13 అని ఇచ్చారు కాబట్టి 13 13s కూడా 169. Therefore, our answer is right. ఈ విధంగా మనం క్వశ్చన్స్ని చెక్ చేసుకుంటూ ఈ క్వశ్చన్ బ్యాంక్లో ఇవ్వబడిన ప్రతి క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే కాబట్టి వీటన్నిటిని 1-2 సార్లు ప్రాక్టీస్ చేసి ఏ క్వశ్చన్ ఇచ్చినా పబ్లిక్లో ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి. డియర్ స్టూడెంట్స్, ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.